పాయింట్స్ ఉంటే అన్ని టచ్ పాయింట్లలో మనం వర్కౌట్ చేస్తాం. ఆ దిశ. మూడోది దిశ వీక్ 3 తీసుకుంటే ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మీరు చూసినప్పుడు అక్టోబర్ 7, 8 ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా అన్ని హై స్కూల్స్లో, అన్ని జూనియర్ కాలేజీల్లో, అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏ విధంగా లాభం వస్తుందో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం స్వర్ణాంధ్ర దిశగా ఏ విధంగా ముందుకు పోతాం ఆ కార్యక్రమం కూడా టేకప్ చేస్తారు. ఇవన్నీ ఎస్ఏ రైటింగ్ కానీ, కాంపిటీషన్స్ కానీ ఏ విధంగా అవేర్నెస్కు ఉపయోగపడతాయో అవన్నీ వాళ్ళు చేస్తారు. ఇంకొక పక్కన దిశ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇవన్నీ కూడా అక్టోబర్ 9 దగ్గర 15,000 విలేజ్ హెల్త్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ మనకు ఉన్నాయి. హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అందులో ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కండక్ట్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ దిశ 11, 11 అక్టోబర్ 850 డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు. అదే మరిగా దిశ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ కామర్స్, గిగ్ ఎకానమీ అక్టోబర్ 13వ తారీఖున 850 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. వీక్ 4 వచ్చే కొందిగా దిశ డెవలప్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్. బిల్డింగ్ వర్కర్స్ కానీ, అదే మరి కన్స్ట్రక్షన్, వీళ్ళంతా కూడా సంబంధించిన వీళ్ళందరూ అక్టోబర్ 14న పెద్ద ఎత్తున 850 సెంటర్స్లో వాళ్ళ కార్యక్రమాన్ని నెరవేరుస్తారు. టూరిజం ప్లేసెస్లో అక్టోబర్ 15న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ టూరిజం సెంటర్స్లో వాళ్ళు కార్యక్రమం చేస్తారు. ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అక్టోబర్ 16న 200 కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. టాయ్స్, స్పోర్ట్స్ అండ్ గూడ్స్ అక్టోబర్ 17న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ అక్టోబర్ 18న 200 ప్లేసుల్లో వాళ్ళు చేస్తారు. దిశ మొత్తం కలిసి 65,000 సెంటర్స్లో ఈ మీటింగ్లు జరుగుతాయి. ఆ మీటింగ్లు చిన్న మీటింగ్లు, పెద్ద మీటింగ్లు అని చేస్తారు. ఫైనల్గా ఈవెంట్ అక్టోబర్ 19. ఇక్కడ మీరు చూస్తే 26 జిల్లాలు దీపావళి సెలబ్రేషన్ చేస్తాం. ఈరోజు నవరాత్రి, దసరా ప్రారంభమైంది. దీపావళి ముందు ఉంది, కానీ ఒకరోజు ముందుగానే మనం, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు డిస్టర్బ్ చేయకుండా గవర్నమెంట్ సైడు దీపావళి సెలబ్రేట్ చేస్తాం. లాస్ట్ 1 వీక్ షాపింగ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ దీనికి రిలవెంట్గా ఉంటుంది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రధానంగా ఈ కార్యక్రమం చేస్తాం. దానివల్ల ప్రజల్లో ఒక చైతన్యం ఇవన్నీ వస్తుంది. అదే మాదిరిగా దేశ ఇవన్నీ చేస్తున్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ కూడా మీరు చూసినప్పుడు డైలీ కోఆర్డినేషన్ స్ట్రక్చర్, ఎక్కడికక్కడ విలేజ్ సెక్రటరియట్లో ఒకరు నామినేట్ చేస్తాం. రైతు సేవా కేంద్రంలో కన్సర్న్ పీపుల్ని అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం పెడతాం. సిటీ రెవెన్యూ అఫీషియల్స్ని కూడా ఇది చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ ఆల్సో మీరు ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్ ఎంగేజ్మెంట్ కోసం ఒక టీచర్ని, స్కూల్ టీచర్ని పెడతాం. ఇట్లా కమ్యూనికేషన్ మెటీరియల్ కానీ, అదే మరిగా ఏమేమి దీనివల్ల లాభాలు రావాలి అవన్నీ కూడా ఎక్కడికక్కడ డీటెయిల్డ్ హోంవర్క్ చేసాం. ఒక మాన్యువల్ తయారు చేసాం. ఇది ఎప్పటికప్పుడు డే టు డే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ మాస్ అవుట్ రీచ్ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, అదే మరి గవర్నమెంట్ ఆఫీస్లో ఇది చేయడం, ఎలక్ట్రానిక్ అండ్ ఒపీనియన్ మొబిలైజ్ చేయడం, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇవ్వడం. ఎమ్మెల్యేలు కూడా మీరందరూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పగలిగితే దానివల్ల ప్రజల్లోకి వెళ్తుంది. అదే మాదిరిగా పాడ్కాస్ట్లు, ఇంటర్వ్యూస్, సెలబ్రిటీస్ కూడా మాట్లాడించడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మాస్ అవుట్ రీచ్ కోసం ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఇంకో పక్కన దేశ డైరెక్ట్ కమ్యూనికేషన్, జిఎస్టీ డెస్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడైతే బిజీ హాట్స్పాట్స్లో ఐవీఆర్ఎస్ మెసేజెస్ ఎవ్రీ వీక్, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా దోహదపడతాం. అదే మాదిరిగా దశ సోషల్ మీడియా, డిజిటల్ ఎంగేజ్మెంట్,
influencers contest, prominent personalities, finfluencers, female influencers, and also shadowing leaders. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడ వీలైతే మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఈ క్యాబినెట్ కమిటీ, దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకో పక్కన దిశ డిజిటల్ యాడ్స్, వాట్సాప్ బ్లాస్ట్, పబ్లిక్ టెస్టిమోనియల్స్, యూజర్స్ జనరేటెడ్ కంటెంట్, సెల్ఫీ కంటెస్ట్, రీల్ సిరీస్, సేవింగ్స్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్, ఇలాంటివన్నీ కూడా ఎన్ని వీలైతే వినూత్నమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం దిశ. ఇంకొక పక్కన దిశ శాండ్ ఆర్ట్ ఇన్ ఏపీ బీచెస్, అదే మరి జిఎస్టీ సైక్లోథాన్, జిఎస్టీ సెమినార్స్ అండ్ కంటెస్ట్, క్విజెస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్ని విధాలా తీసుకొని ముందుకెళ్తాం. బిజినెస్ అండ్ వెండర్స్ ప్రిపరేషన్ కూడా షాప్ బ్రాండింగ్, టార్గెటెడ్ కమ్యూనికేషన్, డిస్ప్లే ప్రైస్ రిడక్షన్ చార్ట్స్, క్రిస్టల్ క్లియర్ ఇన్వాయిసెస్, జిఎస్టీ మేడ్ సింప్లిఫైయర్ వర్క్షాప్స్, ఇలాంటివన్నీ కండక్ట్ చేసి అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే దిశ. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్. ఇవన్నీ కానీ దీంతో సమానంగా ఇంకో కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది, దాని అనుమానం లేదు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి, నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల్ని మనం రెడీ చేయాలి, అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ ఏదైతే ఉందో సేవింగ్సే కాదు, వినూత్నమైన ఆలోచనలు మొదలు కావాలి. సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ పెట్టుబడి కింద పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇది సాధ్యం. అది నిరూపించడానికి ఈ సూపర్ జిఎస్టీ పనిచేస్తుంది. దీన్ని మనందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, దీని ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ప్రజలందరికీ కూడా దసరా, దీపావళి శుభాకాంక్షలు. ఏ సంవత్సరం కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున పండుగలు చేసుకోండరు. ఈ సంవత్సరం ఆనందంగా, బ్రహ్మాండంగా పండుగలు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అటు కేంద్రం సూపర్ జిఎస్టీ, ఇటు రాష్ట్రం సూపర్ 6, ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరూ ఈ యొక్క 2 పండుగలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ 2 ప్రభుత్వాలు, కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా, హ్యాపీ